ఆడవారికి ఎంతో ఇష్టమైన బంగారం ధర ఆకాశాన్ని నాటిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కానీ 2, 3 రోజుల నుంచి వస్తున్న వార్తలకు సంబంధించి మనం చూడొచ్చు బంగారం ధర కొంచెం తగ్గింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే తగ్గిందా? మరి తగ్గితే ఎంత తగ్గిందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు బంగారం షాప్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ కొద్ది రోజుల నుంచి బంగారం రేట్ తగ్గింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఎంత తగ్గింది ఏంటి? ఇప్పుడు ఎంత ఉంది? యాక్చువల్లీ యాక్చువల్లీ మేడం మనము లాస్ట్ వీక్ గమనించినట్లయితే మనము 22 క్యారెట్ రేట్ వచ్చి 8915 వరకు 9300 వరకు కూడా ఉంది. సో కమింగ్ ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మాత్రం 22 క్యారెట్ 9050 ఉంది. 24 క్యారెట్ వచ్చి 98,700 అలా ఉంది 10 గ్రామ్స్. సో మనం లాస్ట్ వీక్ నుండి ఈ వీక్ గమనించినట్లయితే ఈ వీక్ ఇన్ బిట్వీన్ 7 డేస్ 8 డేస్ గ్యాప్లో 3000 రూపీస్ నుండి 3500 అరౌండ్ వరకు మన గోల్డ్ రేట్ డౌన్ అయింది. సో అలానే మనకు సిల్వర్ కూడా చూసినట్లయితే 114 అనేది మనకు లాస్ట్ వీక్లో జరిగింది. ఇప్పుడు 1 వీక్ 112 అలా 2 ఫర్ 2 రూపీస్ 3 రూపీస్ అనేది డౌన్ అవ్వడం జరిగింది. ఇందులో కూడా మనము 100 గ్రామ్స్ అలా చూసినట్లయితే 1500 వరకు తగ్గింది. సో ఇది అనేది మనకు దీని ఇన్ఫ్యాక్ట్ అంటే మనం రీసెంట్గా చూసినప్పుడు ఆ వార్ అయితే ఏదైతే ఉందో ఆ వార్ కంప్లీట్గా ముగ్గడం కానీ లేకపోతే ఈ ట్రేడింగ్ విషయంలో కానీ దానివల్ల మనకు గోల్డ్ రేట్ అనేది డిపెండ్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ తగ్గడంతో పాటు మా జ్యువెలరీలో మా లలిత జ్యువెలరీలో మా సారు ఏమి ఇస్తున్నాడంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కంటే తక్కువ విఎన్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది కనివిని ఎరగని విఎల్స్ మేడం. ఇదైతే ఇంతవరకు అయితే ఇలాంటి ఆఫర్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు లలితలో. సో ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే ది బెటర్ ఫస్ట్. సో ఇప్పుడు సామాన్య మానవుడు ఇప్పుడు ఎవరైనా కూడా నార్మల్ పీపుల్స్ అయినా కూడా ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 గ్రామ్స్ పర్చేస్ చేయాలంటే ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి. మామూలుగా ఆషాఢ మాసం వచ్చిందంటే గోల్డ్ రేట్ తగ్గుతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. అంటే నిజంగానే తగ్గుతుంది అంటారా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ అయితే ఇప్పుడైతే ఆషాఢం అనేది ఈ 1 ఇయర్లో ఈ మంత్ అనేది చాలా బిజినెస్ అనేది కొంచెం చాలా తక్కువ అవుతుంది. అంటే లిటిల్ బిట్ కొంచెం అనేది మార్కెట్ అయితే తగ్గుతుంది. సో ఈ మార్కెట్లో మనకు గోల్డ్ రేట్ అనేది అంటే మనం ఆషాఢం అని ఒక టైం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకా మనకు తెలిసిన ఇంటర్నేషనల్ మార్కెట్ ఆ ట్రేడింగ్ బట్టి మాత్రం గోల్డ్ రేట్ అయితే డిసైడ్ అవుతుంది మేడం. ఇలా మనము ఆషాఢంలోనే తగ్గుతుందని మనం పర్టికులర్గా చెప్పడానికి అయితే మనకు అలాంటివి అయితే ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే గోల్డ్ రేట్ తగ్గినా పెరిగినా కానీ పర్చేసింగ్ అనేది మాత్రం అలానే జరుగుతూ ఉంది. ఎందుకనంటే నౌ డేస్ ఇప్పుడు ఏదైనా చిన్న ఒకేషన్ అయినా కూడా చిన్న ఏ ఫంక్షన్ అటెండ్ అయినా కూడా చిన్న నార్మల్ గిఫ్ట్ అయినా కూడా గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 1 గ్రామ్ అయినా 2 గ్రామ్స్ అయినా అట్లీస్ట్ ఏదైనా కూడా నెక్లెస్ కానీ చైన్ కానీ ఇలా గిఫ్టింగ్ పర్పస్లో జరిగే మార్కెట్ అయితే మాత్రం కంటిన్యూగా జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ల్యాకింగ్లో అవుతుందని అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లేదు కాబట్టి సో మన కమింగ్ ఆగస్ట్ నుండి శ్రావణ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మనకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు అనేది మనకు సేల్ అనేది చాలా ఇంప్రూవ్గా చూసుకోవచ్చు. ఇది బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు ఫ్యూచర్ నెక్స్ట్ ఆగస్ట్లో కానీ ఏదైతే అకేషన్స్ ఉన్నాయో అనుకోండి దానికి ఇప్పుడు వచ్చే ఈ మంత్ ఎండ్ వరకు ఈ మంత్ ఎండ్లో ఇప్పుడు నుండి బిజినెస్ స్టార్ట్ అవుతూ ఉంటుందంట. సో ఫ్యూచర్ ప్లానింగ్ కొందరు ఉంటారు కదా మేడం, ఇమీడియట్గా ఎవరు పర్చేజ్ చేయకుండా ఇప్పుడు పర్చేజ్ చేసి కొంచెం హోల్డ్లో పెట్టేసుకొని ఆ టైంలో మనము ఇవ్వడానికి అలా ఉంటుందని అనుకుంటారు. అంటే వెండి విషయానికి వస్తే వెండి ఎంత తగ్గింది ఎంత పెరిగిందండి ఇప్పుడు ఎంత ఉంది? సో వెండి వచ్చేసి ఈరోజు 112 అలా ఉంది. మనం లాస్ట్ వీక్ మీకు చూసాను కదా 1 వీక్ గమనించినట్లయితే 1500 నుండి 1800 వరకు తగ్గింది అలా 1 kgలో. ఇప్పుడు మనకు వెండి వచ్చేసరికి కేజీలో ఉంటుందండి, మన గోల్డ్ వచ్చేసి 100 గ్రామ్స్ అలా ఉంటుంది. సో కేజీకి వచ్చేసి 1100 నుండి 1500 ఇన్ బిట్వీన్ 1800 అంత మ్యాక్స్ అంత వరకు తగ్గి ఉంది. సో వెండి కూడా మనకు తెలుసు కదా మేడం, వెండి అనేది కూడా ఇప్పుడు ఏదైనా కూడా గిఫ్టింగ్ ఆర్టికల్స్ కానీ ఏదైనా కూడా ఇప్పుడు ఇంట్లో అకేషన్ జరిగినా కూడా ఏదైనా గృహప్రవేశమైనా కూడా ఏదైనా కూడా ఇప్పుడు హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. సో బోనాలో కూడా కంపల్సరీ వెండి అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. యూజెస్ అనేది పెరుగుతూనే ఉంది. ఇక్కడ యాజ్ యూజువల్గా మనకు సేల్ అనేది అలానే ఉంటుంది. కాకపోతే ఇక సిల్వర్ రేట్ హైక్ అనేది గోల్డ్ రేట్ హైక్ అనేది అది మన చేతిలో ఉండదు. సో డిపెండ్ ఆన్ ట్రేడింగ్ కానీ మార్కెట్ కానీ దాన్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి బంగారం వెండి ధర తగ్గే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి తగ్గే అవకాశం ఉంది అంటారా? అది మనం ఖచ్చితంగా చెప్పలేము మేడం. ఎందుకనంటే మనము గోల్డ్ రేట్ డిసైడ్ చేసేది మన చేతిలో ఉండదు అది. సో అదనేది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి దాని ట్రేడింగ్ బట్టి ఉంటుంది. సో తగ్గితే అందరు హ్యాపీ మేడం. ఎందుకనంటే సో ఇప్పుడు మనం చూసినట్లయితే 10 గ్రామ్స్ అనేది 1 lakh వెళ్ళిపోయినప్పుడు సో మనము ఎంత తగ్గితే కూడా మనము జనాల్లో అంత మనము పర్చేజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలా
సో చూడొచ్చు రోజు రోజుకి మాత్రం బంగారం వెండి వాడకం మాత్రం అధికంగానే అవుతుందని చెప్పొచ్చు. రేటు అంటే బంగారం రేటు తగ్గినా పెరిగినా కొనుగోలుదారులు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నారు అనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.